హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 64వ భాగం. ఏంటి కానీ, నేను చూసుకుంటాను అన్నాను కదా, ఇంకెందుకు దిగులు పడతావు? మనీ విషయం అనుకుని అంటాడు విక్రమ్. నా మీద నమ్మకం లేదా? అయ్యో, నేను అలా అనట్లేదు సార్. సర్జరీ కాకుండా ఇంకేమైనా చెప్తారేమో అని భయంగా ఉంది అని విక్రమ్ని ఖర్చుకుపోతుంది ప్రణయ. ఇంతలో సుగుణ వాష్రూమ్ నుండి బయటికి రావడంతో విక్రమ్ ప్రణయ్కి దూరం జరిగి, నేను వెళ్ళి ఫుడ్ పార్సల్ తీసుకొస్తాను, ఈలోపు నువ్వు కూడా ఫేస్ వాష్ చేసుకో అని ప్రణయ్ని చూసి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. విక్రమ్ అట వెళ్ళగానే సుగుణ నవ్వుతూ ప్రణయ్ దగ్గరికి వచ్చి, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రణయ. నీ సోల్మేట్ని నువ్వు కలుసుకున్నావు. ఇంతకన్నా సంతోషించే విషయం లేదంటే నమ్ము అంటూ టవల్తో హ్యాండ్స్ పెట్టి తుడుచుకుంటుంది. సుగుణ మాటలకి చిన్నగా నవ్వుతూ, నాకు కూడా అని ప్రణయ్ చెప్పగానే, హహా, ఎందుకు ఉండదులే, అందాల చంద్రుడు నీ సొంతం అయ్యాడుగా, ఆ మాత్రం ఉంటుందిలే అంటూ బెడ్ మీద కూర్చుంటుంది సుగుణ. హలో హలో, కొంచెం ఆపుతావా మేడం సుగుణ గారు? నేను అంటున్నది నా వాడు గురించి కాదమ్మా అంటున్న ప్రణయ్తో, ఇక దేని గురించి ప్రణయ అని తన వైపుకి తిప్పుకుంటుంది సుగుణ. ఏం నీకేనా నీ ఫ్రెండ్ గురించి సంతోషం? నాకు ఉండదా నా ఫ్రెండ్ గురించి? ప్రణయ్ మాటలు అర్థం కాని సుగుణ అయోమయంగా, ఏంటే తలకేమైనా దెబ్బ తగిలిందా అని ప్రణయ్ని దగ్గరకు లాక్కొని చెక్ చేస్తుంది. ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నాగా, పనిలో పనిగా నీకు చూపిస్తే తగ్గిపోతుంది అని సుగుణ అనగానే, నాకు కాదు పోయింది, నీకే. మాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావా? తెలుసుకోలేమో అనుకుంటున్నావా అని చిలిపిగా కన్నుకొడుతుంది ప్రణయ. అమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అసలే సార్ ఆంటీ విషయం చెప్పగానే బ్రెయిన్ పనిచేయలేదు. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. విషయం ఏంటో నాంచకుండా చెప్పు బంగారం అని ప్రణయ బుల్లిగడ్డాన్ని పట్టుకుని బతిమాలనట్టే అడుగుతుంది సుగుణ. సరే సరే చెప్తాను ఆగు అని కాబోయే మిసెస్ సుగుణ ప్రతాప్ అని కళ్ళను ఎగరేస్తుంది. ఏంటి నిజమే కదా అన్నట్టు ప్రణయ. మిసెస్ సుగుణ ప్రతాప్ ఈ పేరు వినగానే గుండెల్లో జల్లుమన్న ఫీలింగ్ చుట్టేస్తుంది సుగుణని. ఏదో కొత్తగా, సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంది కూడా. బొమ్మలా బిగుసుకొని ఆలోచిస్తున్న సుగుణని కదిలిస్తుంది ప్రణయ. ఏంటి, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? మీరే తెలిసేలా చేశారు ఇద్దరు కూడా. ప్రణయ్ మాటలు వింటూ మేమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సుగుణ. హా, మీరే. ఎలాగో చెప్పనా అని ప్రణయ నవ్వుతుంది. చెప్పు చెప్పు అని ఆత్రంగా అడుగుతుంది సుగుణ. అప్పటి వరకు వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటుంది సుగుణ పాపం. ఎలా అంటే, సార్ క్యాబిన్లో ఒకసారి అన్నయ్య అన్నారుగా, నువ్వు తనకి కాబోయే వైఫ్ అని. అలాగే ఆ రాజుగారిని కొట్టినప్పుడు అక్కడ మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఎఫెక్షన్ మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకునేలా చేశాయి అని చెప్తున్న సుగుణ చుట్టూ చేతులు వేసి, ఇప్పుడు అర్థమైందా వదినమ్మ అని సుగుణ కళ్ళలోకి చూస్తుంది ప్రణయ. వదినమ్మ అన్న పిలుపుకి ఆశ్చర్యపోతూ, ఇదేంటి కొత్త పిలుపు అన్న సుగుణ మాటకి, ఏం బాలేదా వదినమ్మ? నీకు నచ్చలేదా చెప్పు, మారుస్తా పిలుపు, నీకెలా కావాలో చెప్పు చెప్పు అని సంతోషంగా అడుగుతుంది ప్రణయ. ప్రణయ మొహంలో కనిపిస్తున్న సంతోషపు వెలుగుని అలాగే చూస్తూ, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి ప్రణయ అంటూ ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది సుగుణ ఎమోషనల్గా. ఓయ్, ఇప్పుడు ఏమైంది హా అంటూ తను కూడా హగ్ చేసుకుంటుంది ప్రణయ. ఇద్దరు ఇలా ఉండగానే డోర్ తీసుకుని లోపలికి వస్తాడు విక్రమ్. వాళ్ళిద్దరిని అలా చూస్తూ, ఏంటో వదిన మరదళ్ళు బాగా ఎమోషనల్ అయిపోయినట్టున్నారు అని అంటూ తెచ్చిన ఫుడ్ ప్యాకెట్ని సోఫాలో పెడతాడు. విక్రమ్ అన్న మాటకి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ గట్టిగా నవ్వేస్తారు ఒకేసారి. విషయం అర్థం కాని విక్రమ్ వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు లంచ్కి. ముగ్గురు లంచ్ తినడం కంప్లీట్ చేసుకొని అలా ఒక అరగంట పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. మాటల మధ్యలో టైం చూసిన విక్రమ్కి రిపోర్ట్స్ వచ్చే టైం కావడంతో ఇక వెళ్దామా అన్నట్టు లేచి నిలబడే ఫ్రెండ్స్ ఇద్దరిని చూస్తాడు. వాళ్ళు కూడా రూమ్కి వచ్చి చాలాసేపు అయినట్టు తెలియడంతో విక్రమ్ వెనక్కి కదులుతారు. అలా ఐసీయూ దగ్గరికి వచ్చి సుధాకర్ని చూసి చైర్లో కూర్చుండిపోతారు విక్రమ్, సుగుణ, ప్రణయ. టైం దగ్గర పడే కొద్దీ ప్రణయ గుండె వేగం పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అనుకున్నట్టుగానే నర్స్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రణయ భయం భయంగా చూస్తుంది అక్కడ ఉన్న ఇద్దరిని. సుగుణ ప్రణయ్ చేతిని పట్టుకుని, ఏం కాదు రా వెళ్దామన్నట్టు ముందుకి కదులుతుంది. విక్రమ్ కూడా కళ్ళతోనే భరోసా ఇస్తూ వాళ్ళకి ముందుగా నడుస్తున్నాడు. ముగ్గురు డాక్టర్ క్యాబిన్ చేరుకునేసరికి రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తున్నాడు డాక్టర్. సార్,
రమ్మన్నారట అని అడుగుతాడు విక్రమ్. అప్పటి వరకు వాళ్ళు వచ్చినదే గమనించిన డాక్టర్ టేక్ యువర్ సీట్స్ మిస్టర్ అని పేరు తెలియకపోవడంతో ఆగిపోతాడు డాక్టర్. ఐఎమ్ విక్రమ్ సింహ అని తనని తాను డాక్టర్కి పరిచయం చేసుకుంటాడు విక్రమ్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకున్న డాక్టర్ ఎక్కడన్నది గుర్తుకు రాకపోవడంతో ఆ విషయం పక్కకు పెట్టేసి రిపోర్ట్స్ విషయానికి వస్తాడు. డాక్టర్ దీర్ఘంగా శ్వాస తీసుకొని పేషెంట్కి కణితి మెదడు వెనక భాగంలో చాలా చిన్న పరిమాణంలో ఉంది. ఇది సంతోషించదగ్గ విషయమే. ఎందుకు అంటే ఆ కణితి మెదడు పైభాగంలో కానీ కాస్త ముందుకు కానీ ఉన్నట్టయితే చాలా ప్రాబ్లం అయ్యేది. అందులో ఆ కణితి చిన్నగా ఉంది. దీనిని సర్జరీతో రిమూవ్ చేయగలం. కాకుంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పేషెంట్ని సర్జరీ తర్వాత. నిజంగా చెప్పాలి అంటే ఆ ప్లేస్లో కణితి పరిమాణం ఇంత చిన్నగా ఉండడం అనేది ఆశ్చర్యపరిచే విషయం. నాకు తెలిసినంతలో రేర్ కేసులలోనే ఇలా ఉంటుంది. ఆ పేషెంట్ అదృష్టమో ఏమో అంత చిన్నగా ఇంత త్వరగా బయటపడింది. చాలా కేసులలో చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. మ్యాక్సిమం థర్డ్ స్టేజ్లో బయటపడుతుంది. ఇక ట్రీట్మెంట్కి కూడా కొందరికి పూర్తిగా నయం కాకపోవచ్చు. అది ఆ పేషెంట్ జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ చెప్తున్న మాటలకి అక్కడ ఉన్న ముగ్గురి మొహాల్లో సంతోషపు ఛాయలకు అగుపిస్తాయి. ప్రణయ్ అయితే మనసులోనే ఆ కన్నయ్యకి కోటి వందనాలు చెప్పుకుంటుంది. డాక్టర్ చెప్పాల్సినంత చెప్పాక విక్రమ్ ఇలా అడుగుతాడు. సర్జరీ ఎప్పుడు చేస్తారు డాక్టర్? ఇంకో 2 రోజుల్లో చేస్తాం మిస్టర్ విక్రమ్. సర్జరీ చేయడానికి పేషెంట్కి కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయాలి ముందుగా. అవి అవ్వగానే సర్జరీ స్టార్ట్ చేస్తామని డాక్టర్ చెప్పగానే వెంటనే ప్రణయ డాక్టర్ సర్జరీకి ఎంత అవుతుంది అని అడుగుతుంది. అందుకు ఆ డాక్టర్ చూడండి మిస్, ఓన్లీ సర్జరీకి మాత్రమే 1,50,000 నుండి 5 లక్షల వరకు అవుతుంది. ఇక ఈ కేసు కోసం స్పెషలిస్ట్ని పిలిపించడం జరిగింది. ఆయన ఫారిన్ కంట్రీ నుండి వచ్చారు. సో అతని ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సర్జరీ అమౌంట్కి దగ్గరగా కూడా ఉండొచ్చు. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మేము నిర్ణయించలేము. సో సర్జరీకి ఇంకా 2 రోజులు ఉంది. ఈలోపు మీరు అమౌంట్ చూసుకుంటే సర్జరీ ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. ఒకవేళ మీరు లేట్ చేస్తే అప్పటి వరకు మేము మెడిసిన్ వాడవలసి వస్తుంది. అవి కూడా చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటా అని ఇక చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టు బయట ఉన్న నర్స్ని కాల్ చేసి లోపలికి రమ్మని చెప్తాడు డాక్టర్. అంతా విన్న ముగ్గురు కూడా అక్కడ నుండి బయటికి వస్తారు. ప్రణయ్ ఆలోచనలు బ్యాంక్ డిపాజిట్ మీదకి వెళ్తున్నాయి. సర్జరీకి, స్పెషలిస్ట్ ఫీజుకి, ఇంకా మెడిసిన్స్కి, సర్జరీ తర్వాత మెయింటెనెన్స్ కోసం లెక్కలు వేస్తుంది తన మెదడులోనే. అలా వాళ్ళు ఐసీయూ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఎక్కడో ఆలోచిస్తున్న ప్రణయ్ని కదిలిస్తుంది సుగుణ. ఏంటి ప్రణయ, ఎక్కడున్నావు? ఏంటే ఆ పరధ్యానం? సర్జరీ గురించి ఆలోచిస్తున్నావా? చూసావుగా డాక్టర్ ఏం చెప్పారో, అందుకు సంతోషించాలి మనం. నువ్వు ఇలా ఉన్నావేంటి అని. అవును అంటుంది ఉలిక్కిపాటుగా తన ఆలోచనల నుండి బయటికి వస్తూ ప్రణయ. చిమ్మ చీకటిలో చిరుదీపంలా సంతోషించవలసిన విషయం అని అంటుంది ప్రణయ తన ఆలోచనలను కొనసాగిస్తూనే. వాళ్ళు అలా మాట్లాడుతుండగానే సుగుణ ఫోన్ రింగ్ అవుతుంది. 1 నిమిషం అని పక్కకు వెళ్తుంది సుగుణ. స్క్రీన్ మీద ప్రతాప్ పేరు కనిపించగానే సుగుణ అటు వెళ్ళగానే ప్రణయ్ని చూస్తాడు విక్రమ్. ఫస్ట్ నుండి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను చూసుకుంటాను అన్నీ అని స్థిరంగా చెప్తాడు విక్రమ్. మాటలు అర్థం చేసుకున్న ప్రణయ, వద్దు సార్, నేను మేనేజ్ చేసుకోగలను. మీరు నాకు ఇస్తున్న ఈ ధైర్యం చాలు, ఇంకేమీ వద్దు ప్లీజ్ అంటూ విక్రమ్ చేతులని తన చేతులతో పెనవేస్తుంది. అది కాదురా, నేను చెప్పేది విని ఒకసారి, నీకెందుకు అంత శ్రమ చెప్పు. సార్ అలా కాదు, మరోలా అనుకోకండి. నన్ను కన్న తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అయినా అది ఈ జన్మలో తీరేది కాదు కూడా. నన్ను పెంచి పోషించి నా ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కొని నన్ను ప్రయోజకురాలు చేసిన అమ్మకు నేను చేయగలిగేది నన్ను చేయనివ్వండి సార్. మీరు ఇక ఈ విషయం గురించి ఆలోచించకండి అని విక్రమ్ ఏమాత్రం నొచ్చుకోకుండా ఒప్పిస్తుంది ప్రణయ. రాబోయే ట్విస్ట్. ప్రణయ, విక్రమ్ వీళ్ళిద్దరికన్నా ముందే సర్జరీకి అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఎవరు కట్టుంటారు? ఎనీ గెస్? ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే మన పదాల పొదరిల్లు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.